హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆంధ్ర నుంచి అండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మా హస్బెండ్ గురించి అండి. ఓకే, మీ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. పేరు శైలజ. ఓకే. 3/2/1975. 1975. సమయం చెప్పండి అమ్మా. ఉదయం 10, సోమవారం ఉదయం 10 గంటలకు. ఉదయం 10 గంటలకి. పుట్టిన స్థలం అమ్మా? నిడదవోలు అమ్మ. అదే నిర్దేవోలు, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఓకే, మీ యొక్క సమస్యని గురువు గారికి తెలియజేయండి. మా హస్బెండ్ కూడా చెప్తారు. ఒకరిదే చెప్తారమ్మా? ఒకరిదే చెప్తారు, లైవ్ కదా, ఒకరిదే చెప్తారు. నమస్కారం అమ్మా, మీరు చెప్పండి, మీ సమస్యని చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. స్వాతి నక్షత్రంలో పుట్టారు, తులారాశి. చెప్పండి అమ్మా. కాదండి, అది మాకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉందండి ఇండివిజువల్ గా. మా ఫాదర్ వైపు స్థలాలు ఏవో ఉన్నాయి ఆయనకి. ఓకే. మళ్ళీ ఇటు మా వాళ్ళ వైపు కూడా ఉన్నాయండి, కానీ ఎవరు ఏది ఇవ్వలేదు. మా నాన్నగారు ధన రూపంలో ఇస్తానంటున్నారండి. కాస్త ఎలా స్థల రూపంలో వస్తే కట్టుకోవాలని. ఓకే. అపార్ట్మెంట్ ఒకటి ఉందండి, అదేమో రెంట్కి రావట్లేదు, ఓకే, అమ్మకానికి అవ్వట్లేదండి. అప్పుడే ఒక ఏడాది నుంచి అలా ఉంది, ఆంధ్రాలో ఉంది. ఓకే. ఓకే అమ్మా. నా పేరున ఏదైనా ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవాలని కొంచెం ఫైనాన్షియల్ గా కొన్ని అప్పులు ఉన్నాయండి బ్యాంకుల్లో. అవి తీర్చే మార్గం చెప్తారమ్మా. ఏదైనా సెటిల్మెంట్ అయ్యడానికి ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ చేయమంటారా? ప్రస్తుతం స్వాతి నక్షత్రం, తులారాశి, మీనలగ్నం అండి మీది. అర్ధాష్టమ శని ప్రభావం కనిపిస్తోంది. మీకు ఇండివిజువల్ హౌసు, గృహయోగం అనేది చాలా బలంగా ఉంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ప్రాపర్టీ పరంగానే వస్తుందండి, మీరు హౌస్ కట్టుకోవచ్చు. కొంత ఆలస్యం అవుతుంది. కారణం ఏమిటి అంటే దీనికి ద్వాదశ కేతువు, ఇప్పుడు ప్రజెంట్ షష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు సువర్ణమూర్తిగా ఉన్నారు. ఈ సంవత్సరం మీకు మే, జూన్ తర్వాత నుంచి కొంత ఫైనాన్షియల్ బెటర్మెంట్ కనిపిస్తుంది. బెటర్మెంట్ అంటే మీకు ఇప్పుడు రావాల్సిన డబ్బులు మూవ్ అవ్వటం కానివ్వండి, మీరు కూడా కొంత సంపాదించుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీకు గతం నుంచి ఉన్న రుణ సమస్యలు, రుణ బాధలు ఏవైతే ఉన్నాయో, దశమ కుజుని యొక్క సంచారం ఉంది కాదు, వెంటనే క్లియర్ అవ్వండి. మీరు అనుకున్నంత మనంత తొందరగా అవ్వవు. ఇంకొక 1.5 year అంటే 2026 దాకా ఉంటాయి. స్లోగా మీరు ఏమిటి అంటే, యోగానికి రుణానికి సంబంధం లేదు. రుణాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా గృహయోగం అనేది బలంగా ఉంది కాబట్టి మీరు గృహయోగ నిర్మాణం స్టార్ట్ చేయొచ్చు. ఈ రుణాలు తీరగానే మళ్ళీ రుణం చేసుకుని గృహయోగం పొందొచ్చు. కాబట్టి స్వాతి నక్షత్రం వారికి ఇప్పుడు సప్తమ గురు ప్రభావం గోచారంలో చాలా మంచి అవకాశాలు ఇస్తుంది. షష్టమ రాహు ప్రభావం ఉంది. కాబట్టి మీరు ఒక ప్లాన్ ప్రకారం ఈ సంవత్సరం ఒక పని, వచ్చే సంవత్సరం ఇంకొక పని, అలా మీరు బడ్డెన్ లేకుండా స్లోగా ప్లాన్ చేసుకోండి, సక్సెస్ అవుతారు. మంచి పగడం పెట్టుకోండి మీ జాతక రీత్యా. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేయండి. లక్ష్మీ నరసింహస్వామికి, లేదా మీరు మంగళగిరిలో పానకాల స్వామివారు ఉన్నారు, ఆయనకి మీరు ప్రతి వారం పానకం పోయండి. అట్లా ఒక 9 వారాలు స్వామివారి దర్శనం చేసిరండి. మీకు శీఘ్రంగా అనుకున్న పని అవుతుంది. మంగళవారం చాలా మంచిది. ఈ సంవత్సరానికి కూడా కుజుడు రాజు అవుతున్నారు కాబట్టి మీకు భూ సంబంధిత సమస్యలని నివారణ అవుతాయి. మీకు దీనికి సంబంధించి ఓం శ్రీ భూ వరాహ ఉద్ధరణాయ నమః, ఓం శ్రీ భూ వరాహ ఉద్ధరణాయ నమః ఈ మంత్ర జపాన్ని మీరు ప్రతిరోజు చేసుకోండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.